అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. మరి బేస్తవారము జనవరి నెల 8వ తారీఖు 2026వ సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము మనం చూసినట్టు 8వ వచనం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశమునంతటను భూదిగాంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. కాబట్టి ఉదయకాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను చూసినట్టే భూదిగాంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని దేవుని వాక్యం అంతా మాట్లాడుతూ వస్తుంది. ఏమైనా పడుతూ వచ్చిందండి? భూదిగాంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండిద్దురు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఈ ఉదయకాలం పడకల మించి లేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తనం ఏంటంటే మన జీవితాల్లో ఆయన అంటున్నాడు కదా, భూదిగాంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఏ ప్రజల గురించి భూదిగాంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అంటున్నారంటే రండి మొదటిగా చూసినట్టయితే రండి అపోస్తల కార్యం మొదటి అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన అహరోణమయ్యను. అంటే ఎవరి కన్నుల ఎదుటైతే ఆయన అహరోణం అవుతూ వచ్చాడు, ఎవరి కన్నుల ఎదుటైతే ఆయన ఆరోహణమై పైకెళ్తూ వచ్చాడు, ఎవరి కన్నుల ఎదుటే ఆయన ఆరోహణం అవుతూ వచ్చాడు, ఎవరి కన్నుల ఎదుటైతే ఆయన ఆరోహణం అవుతూ కనబడుతూ వచ్చాడు, వారి దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు కదా, వారి భూదిగాంతముల వరకు ఏమంటున్నాడు? మీరు నాకు సాక్షులైందురు. ఎవరిని ఆయన సాక్షులుగా చేసుకున్నాడు భూదిగాంతముల వరకు అంటే ఎవరి ఎదుటైతే ఆయన ఆరోహణం అవుతూ వచ్చాడో వారిని తనకు భూదిగాంతముల వరకు సాక్షులుగా చేసుకుంటూ వస్తున్నాడు. రెండోదిగా చూస్తున్నట్టే రండి అపోస్తల కార్యం మొదటి అధ్యాయం 9వ వచనంలోనే రెండో మాట కనపడుతుంది. అప్పుడు వారి కన్నులు కనబడకుండా, అంటే ఎవరి కన్నులు కనబడుకోకుండా అయితే వెళుతూ వచ్చాడు, ఎవరి కన్నులు కనబడుకోకుండా అయితే ఆయన పరమునకు చేర్చబడుతూ వచ్చాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆరోహణమై ఎలా వెళుతూ వచ్చాడో, ఆయన పరమునకు వెళ్ళేటప్పుడు మనిషి కన్నులు కనబడుకోకుండా ఎలాగైతే ఆకాశంలో నుండి కొనిపోబడుతూ వచ్చాడు, ఎవరి కన్నులకైతే కనబడుకోకుండా కొనిపోబడుతూ వచ్చాడు, ఎవరి కన్నులకైతే చూస్తూ ఉండగా ఆరోహణమై ఎవరి కన్నులైతే చూస్తూ ఉండగా కొనిపోబడుతూ వచ్చాడో ఆ ప్రజలతో అంటారు, మీరు భూదిగాంతముల వరకు నాకు సొత్తుగా ఉన్నారు. భూదిగాంతం అంతవరకు కూడా మీరు నాకు సొత్తు అని ప్రభు మాట్లాడతారు. ఏ ప్రజల గురించి? ఏ ప్రజల కళ్ళ ఎదుట ఆరోహణమయ్యాడు ఆ ప్రజలు, ఏ ప్రజల కళ్ళ ఎదుట కనబడకుండా పరమునకు చేర్చబడ్డాడు ఆ ప్రజల ఎదుట ఆ ప్రజలతో అన్నారు, నేను మీ ఆరోహణం అయిపోతున్నా చూసారా, నన్ను చూసిన వారు నా కన్నులతో చూసినటువంటి మీరు భూదిగాంతంలోకి నాకు సాక్షులు. అంటే మనము విశ్వాస జీవితంలో మనం ప్రభు కొరకే సాక్షులుగా ఉండాలి. మూడో మాట అపోస్తల కార్యము 9వ అధ్యాయం. అపోస్తల కార్యము 9వ అధ్యాయము క్షమించండి అపోస్తల కార్యం మొదటి అధ్యాయం 9వ వచనం చివరిలో ఒక మేఘం ఆయనను కొనిపోయాను. అంటే ఆయన ఏ ప్రజలు అయితే ఆరోహణం అవుతున్నాడు, ఆయన ఈ చూడకోకుండా ఏ కన్నులైతే కనబడకుండా వెళ్తుంది, ఏ కన్నులకైతే కనబడకుండా ఆయన వెళ్ళాడు, ఏ మేఘం అయితే ఆయన కొనిపోయిందో ఆ ప్రజలతో అన్నాడు, మీరు నాకు భూదిగాంతం వరకు సాక్షులై ఉన్నారు. భూదిగాంతం వరకు మీరు నాకు సాక్షులు. ఎందుకంటే నేను ఆరోహణం అవుతున్నాను చూస్తున్నారు, కన్నులారా నేను వెళ్ళిపోవటం కూడా చూసినారు మీ కళ్ళ ఎదుటి నుండి. తర్వాత ఇంకా కనబడకుండా నేను అర్థం చూసే తర్వాత మేఘం నన్ను కోల్పోయిన అనుభవం కూడా ఉంది. కాబట్టి ఏ ప్రజలైతే నా యొక్క పరలోకంలోకి వెళ్ళేటటువంటి రాకడను చూస్తూ రాకడ కదా పరలోకానికి వెళ్ళేటువంటి అనుభవాన్ని చూశారో మీరు నాకు భూదిగాంతముల వరకు సాక్షులని ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు చూసిన వారు, తర్వాత ఎవరైతే చూస్తున్నారో వారు కన్నులు కనబడకుండా కొనిపోబడినప్పుడు ఆ కన్నులు కనబడకుండా ఉన్నటువంటి వారు, తర్వాత మేఘము కొనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవునికి భూదిగాంతముల వరకు సాక్షులు. ఇంకా చూసినట్టయితే రండి అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకముకు చేర్చుకొనబడిన ఈ యేసే. కానీ 4వ కోణం ఏంటంటే యేసు ప్రభు వారైతే గలిలయ ప్రాంతంలో నుండి పరమునకు చేర్చుకొనబడ్డాడు, ఆ ప్రభుని చూస్తూ వచ్చారు. ఆ ప్రభుని పరలోకానికి వెళ్ళే ప్రభుని చూసినటువంటి ప్రజలు, పరలోకంలోకి వెళ్తున్నటువంటి ప్రభుని చూసినటువంటి ప్రజలు భూదిగాంతముల వరకు ప్రభు కొరకై సాక్షులుగా ఉంటూ వచ్చారు. భూదిగాంతముల వరకు ప్రభు కొరకై సాక్షులుగా దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. అంటే ఏ ప్రభు అయితే పరమ నుండి దిగి వచ్చాడో ఆ ప్రభు తిరిగి పరలోకానికి వెళ్ళినప్పుడు చూసినటువంటి ప్రజలు భూదిగాంతముల వరకు ఆయన కొరకై సాక్షులుగా ఆయన నియమించుకుంటూ వచ్చాడు. ఇది 4వ మాట.
ఇంకే ప్రజలు అని అంటే 2:5వ మాట అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం చివరిలో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. అంటే ఆయన తిరిగి వచ్చును అంటే రెండో రాకడ. ఎవరైతే నమ్మారో ప్రభు యొక్క రెండో రాకడ ఉందని ఎవరైతే విశ్వసిస్తున్నారు, ఎవరైతే ఆయన రెండో రాకడ తెలుసుకోగలుగుతున్నారు, ఎవరైతే ఆయన రెండో రాకడ ఉంది అని గ్రహించగలుగుతున్నారో వాళ్ళని భూదిగాంతముల వరకు ఆయన తన సొత్తుగా చేసుకున్నవాడుగా ఉంటాడు. భూదిగాంతముల వరకు ఆయన తన సొత్తుగా చేసుకుంటూ వచ్చాడు. ఎవరైతే ప్రభు యొక్క రెండో రాకడ గురించి ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ప్రభు వస్తాడు సంఘంగా మేము ఎత్తబడతామని ప్రభు రెండో రాకడ, ప్రభు యొక్క మధ్యాకాశం వచ్చి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారో వారిని ఆయన భూదిగాంతముల వరకు వారిని తన సొత్తుగా చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు ప్రభు ఆరోహణమైన అనుభవం మన జీవితాల్లో. ప్రభు పరము చేర్చబడేటప్పుడు మనం చూడలేని కన్నులు, వేగం చేత కొనిపోబడిన ప్రభువుని చూసిన కన్ను, ఇంకా చూడగా ప్రియులారా, మరి పరమునకు చేర్చబడిన ప్రభు మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన చూస్తున్నాను. ఇంకా చూడగా ప్రభు యొక్క రెండో రాకడ ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేటటువంటి ప్రజలకి, అలాంటి ప్రజల్ని భూదిగాంతంలో వరకు ఆయన సాక్షులుగా చేసుకున్నాడు. కాబట్టి మనం కూడా ఇలాంటి ప్రజలుగా ప్రభువుని చూసి ప్రభు కొరకు ఎదురు చూసే ప్రజలుగా మనం ఉన్నట్లు మనల్ని కూడా ఆయన భూదిగాంతంలో వరకు సాక్షులుగా పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన అనుభవం మనం జీవించినట్టు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఎత్తబడినటువంటి మార్పులు నేరుకరి ఫలింపు చేయండి. భూదిగాంతంలో వరకు మమ్మల్ని సాక్షులు ఉంచుకున్నారు కాబట్టి ఆ సాక్షాత్మైన జీవితాన్ని మేము పోగొట్టుకోకుండా కాపాడి మీ కృపలో మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రైజ్ ది లార్డ్.